కేర్ రేటింగ్ సంస్థ. ప్రధానంగా ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో కానీ ఇతర ఇండస్ట్రీస్లో ఒక్కో కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, షేర్కు ఎంత రేటింగ్ ఇవ్వాలి అన్న దాని మీద పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇటువంటి కంపెనీ ప్రస్తుత సమయంలో 2023-24 Q4 రిజల్ట్స్ రావడం జరిగాయి. అందులో కేర్స్ రేటింగ్ 34 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతేకాకుండా ఒక్కో షేర్కు 11 రూపాయల డివిడెండ్ ఇచ్చింది. సరే, రేటింగ్ సంస్థలు ప్రస్తుత సమయంలో ఈ స్థాయి రిజల్ట్స్ ఇచ్చాయి. మరి స్టాక్ మార్కెట్లో కేర్స్ రేటింగ్ సంస్థకి ఎంత ఉంది అని కనుక చూస్తే 1050 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతూ ఉంది. అయితే సంవత్సరం వరకు 1500 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అవును, 1500కు పెరగడానికి రీజన్స్ ఏంటంటే కంపెనీ యొక్క ప్రాఫిట్స్ బాగానే ఉన్నాయి, ఒక్కో షేర్కు డివిడెండ్ కూడా ఇస్తుంది, ఇదొకటి. రెండోది, స్టాక్ పర్ఫార్మెన్స్లో చూసుకుంటే 1000 రూపాయల పై చిలుకుంది. అంటే దాదాపు స్టాక్ మూవ్ అవుతున్నటువంటి సందర్భాల్లో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. 1% అంటేనే 10 రూపాయలు పెరిగిపోతుంది. అట్లా కొంచెం పెరిగిన రోజు కొంత అప్ ట్రెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే 1500 రూపాయలు మార్కు దాటడానికి కేర్స్ రేటింగ్కి పెద్ద సమయం పట్టకపోవచ్చు. అయితే 2020 సంవత్సరంలో 450 దగ్గర ఉన్నటువంటి ఈ స్టాకు ఇప్పుడు ఏకంగా 1050 రూపాయల దగ్గరికి వచ్చింది. అంటే డబుల్ ప్రాఫిట్ని ఇచ్చింది 3-4 సంవత్సరాల్లో. ఇది ప్రస్తుతానికి కేర్స్ రేటింగ్ సంస్థ యొక్క పనితీరు. అదేవిధంగా స్టాక్ ప్రస్తుతం ఎక్కడుంది, ఎంతవరకు పెరుగుతుంది అన్నది తెలుసుకోవడానికి రేటింగ్ సంస్థలో ఈ కంపెనీ కూడా రేటింగ్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి స్టాక్ పర్ఫార్మెన్స్ గుడ్గానే ఉందని చెప్పుకోవాలి. ఇది ప్రస్తుతానికి కేర్స్ రేటింగ్ సంస్థ యొక్క పనితీరు.